మూసీ నిర్వాసితులు హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైదర్షి కోటలో బాధితులను పరామర్శించిన అనంతరం మాట్లాడారు. రోమ్ నగరం తగలబడిపోతుంటే రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు, ఇంతమంది ఆక్రందనలు, ఏడుపులు వినిపించినట్లు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారన్నారు. బాధితులు ధైర్యంగా ఉండాలని, ఐకమత్యంగా పోరాడదామని పిలుపునిచ్చారు. గౌరవ మాజీ మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారితో పాటు గౌరవ శాసనసభ్యులందరూ వచ్చినారు. ఈరోజు గోపాల్ గారు వచ్చినారు, వెంకటేష్ గారు వచ్చినారు, కౌశిక్ రెడ్డి గారు వచ్చినారు, సంజయ్ గారు వచ్చినారు, ఎమ్మెల్సీ గారు నవీన్ రెడ్డి గారు వచ్చినారు, కృష్ణారావు గారు వచ్చినారు, వివేక్ గౌడకు తెలంగాణ భవన్లో ఉన్నారు. వీళ్ళందరూ భరోసా ఇవ్వాలి, మన బాధ్యత, ఖచ్చితంగా వెళ్ళాలి హైదర్షకోట అని చెప్పి మీరందరూ ఇక్కడికి వచ్చి మాకందరికీ వీళ్ళందరికీ ధైర్యం ఇచ్చే ప్రయత్నంలో వచ్చిన ప్రతి సోదరుడికి, ప్రతి నాయకుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారం రోజుల నుండి వింటున్నాను. మా బాబు మీతో మాట్లాడుతూ కార్తీక్ కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. పలానా కాలనీలు ఇట్లా పోతుంది, పలానా అపార్ట్మెంట్ ఇట్లా పోతా ఉంది, ఇట్లా అవుతుందమ్మా, నోటీసులు ఇచ్చున్నారని చెప్తా ఉంటే, సరే ఇంకా కొంత ఎక్కడెక్కడ ఇస్తున్నారో క్లారిటీ రావాలి కదా, వచ్చినాక వెళ్దామన్నాను. కానీ నిన్న మీరందరూ కూడా 6 గంటల వరకు తెలంగాణ భవన్కి వచ్చి మీరందరూ కూడా మీ ఆవేదన ఏదైతే చెప్పినారో కేసీఆర్ గారు నాయకత్వంలో ఆదేశంతో గౌరవ హరీష్ రావు గారు అందరం కూడా అక్కడికి రావడం జరిగింది. మీరందరూ గట్టిగా ఏ విధంగా అయితే అంతవరకు వచ్చున్నారు, తెలంగాణ భవన్ వరకు వచ్చి గట్టిగా మీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వంలో కొంచెం కదలిక వచ్చింది. 2 ఆఫీసర్లు వచ్చి